పహల్గాంలో ఉగ్రదాడి 26 మంది మృతి, పర్యాటకుల్లో భయాందోళన. జమ్మూ కశ్మీర్లోని పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22, 2025 మధ్యాహ్నం జరిగిన భీకర ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు, ఒక టూర్ ఆపరేటర్తో సహా ప్రాణాలు కోల్పోగా 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడిని లష్కర్-ఎ-తోయిబాతో అనుబంధం ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ నిర్వహించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 1:50 గంటల సమయంలో ఆర్మీ యూనిఫాంలలో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకుల మత గుర్తింపును పరిశీలించి హిందూ పురుషులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. కేవలం 10 నిమిషాల్లో 3 ప్రాంతాల్లో జరిగిన ఈ దాడిలో నీలితోటలు రక్తంతో తడిశాయి. మృతుల్లో ఇటీవల వివాహమైన యువ జంటలు, నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, 2 విదేశీ పర్యాటకులు ఉన్నారు. భద్రతా బలగాలు దాడి జరిగిన స్థలానికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. 1960 ఇండస్ వాటర్ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ అటారీ సరిహద్దు చెక్పోస్ట్ను మూసివేసింది. పాకిస్తాన్కు చెందిన రాయబారులను వెనక్కి పంపుతూ వీసా సేవలను రద్దు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దాడిని తీవ్రంగా ఖండించి దోషులను శిక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో జరిగిన సర్వపక్ష సమావేశంలో ఈ దాడిని కాశ్మీరియత్కు వ్యతిరేకమైన చర్యగా ఖండించారు. ప్రపంచ దేశాలు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్లతో సహా ఈ ఘటనను ఖండించాయి. ఈ దాడి తర్వాత పహల్గాంలో భయాందోళన నెలకొనగా 6 గంటల వ్యవధిలో 3300 మంది పర్యాటకులు శ్రీనగర్ను వీడినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భద్రతా బలగాలు 3 ఉగ్రవాదుల ఊహాచిత్రాలను విడుదల చేసి వారిని గుర్తించేందుకు దర్యాప్తు తీవ్రతరం చేశాయి. ఈ ఘటన కాశ్మీర్లో శాంతియుత పర్యాటకానికి గండికొట్టినప్పటికీ భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది.